ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనము రేగుంట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బీసీ మహిళ న్యాయం కోసం గత 10 రోజుల నుండి నిరాహార దీక్ష కొనసాగిస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా నుండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా వస్తున్నారనేది మనకు తెలిసిన విషయం. సో అక్కడి నుండి ఎవరెవరు వస్తున్నారు అనే విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, అలాగే జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత గారు కూడా వస్తున్నారనేది మనకు సమాచారం ఉంది. సో వారితోటే మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మాట్లాడి వాళ్ళని బలి తీసుకున్నందుకో, వాళ్ళ మీద కక్షతో సాధించినందుకో వారోత్సవం చేసి 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసామని చెప్పుకోవడానికి కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మరి ఏమో ముఖం పెట్టుకొని చేస్తారు? ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చలేదు. తూతూ మంత్రంగా చిన్న ఏదో ఒకటి వేయాలి, పాలాక్షేపకం చేయించుకోవాలి, మేము హామీలను నెరవేర్చామని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి కనుక ఇలా సరితకు అన్యాయం జరుగుతుంది. సరిత మొదటి నుంచి కూడా యాక్టివ్గా పనిచేసింది. రేపు ఐకేపీ సెంటర్లు కానీ ఈ సెంటర్ల మీద అన్నింటి మీద కూడా అజమాయిస్తున్న మండలంతా కూడా తిరుగుకుండా పనిచేసే వ్యక్తి కనుక ఆమెకు అండగా మేము ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా ఆమె అండగా మా నాయకులు ఉంటారు, మేము ఉంటాం. ఇప్పటికైనా అధికారులతో మాట్లాడినాం. 2 రోజులలో న్యాయం జరగకపోతే దీని మీద ఏ చర్య చేయాలో తప్ప చేస్తాం. ఇది సీరియస్గా చూసుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. నాయకులను కూడా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గమైన పని చేయకండి. ఇప్పటికే మీకు 20 ఏళ్ళ నుంచి అధికారం లేకుండా పోయింది. మళ్ళీ ముందు భవిష్యత్తులో కూడా ఉండదు మీరు ఇట్లా చేస్తుంటే. అటువంటిది కాకుండా న్యాయమైన పని చేయండి. ఇలా చిన్న ప్రజలను ఆదుకోండి, వాళ్ళ కష్టసుఖాల్లో మీరు పాల్గొనండి, కానీ ఇటువంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోవద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. మల్లపూర్ మండలం రేగుంట గ్రామంలో మరి గత 10 రోజుల నుంచి కూడా ఒక బీసీ మహిళ కోసం, బీసీ మహిళకు న్యాయం జరగాలని చెప్పేసి నిరాహార దీక్ష చేపట్టినటువంటి మరి గతంలో ఈ మల్లపూర్ మండల అధ్యక్షురాలుగా, అదేవిధంగా విఓఏగా పనిచేసినటువంటి సరిత గారిని ఎన్నికల సమయంలో విధుల్లో నుంచి తొలగించడం, మరి దాని తదనంతరం మళ్ళీ అధికారులే ఆర్డర్ కాపీ ఇచ్చి తనని విధుల్లోకి తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చినా కూడా తనని విధుల్లోకి తీసుకోకపోవడం పట్ల ఇలా గ్రామ ప్రజలందరూ కూడా సరిత గారికి మద్దతుగా నిలవడం, ఈరోజు మా జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇక్కడ మేము కూడా మరి సరిత గారికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం కూడా అండగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజల నుంచి పుట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ కాబట్టి సరిత గారికి న్యాయం జరిగే వరకు కూడా మేము ఎప్పుడు మద్దతుగా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఏ ఉన్నా కూడా ప్రజాపాలన, మరి ఇందిరమ్మ పాలన అని చెప్పుకుంటారు. ఇందిరమ్మ పాలన అంటే ఒక ఆడబిడ్డను అవమానించడమే ఇందిరమ్మ పాలన అని చెప్పేసి ఇలా 10 రోజుల నుంచి ఒక ఆడబిడ్డ మళ్ళీ ఎముకలు కొరికే చలిలా మరి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంది. కనీసం కూడా కనికరం కలుగుతలేదా? ఇలా ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీకి విలువ లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో మీరు ఉన్నారు, అధికారంలో మీరున్నారు, మీరే ఇచ్చిన కాపీకి మీకే విలువ లేదా? కనీసం మీరు ఇచ్చిన దాన్ని మరి తీసుకోకపోవడం అని అంటే ఇది మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారా అధికారులు ఇక్కడ కొరుట్ల నియోజకవర్గంలో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఒక బీసీ బిడ్డ మరి ఇన్ని రోజులు పోరాటం చేస్తుంది, మరి మీరు ఇచ్చిన ఆర్డర్ కాపీకి మరి ఎందుకు తీసుకుంటలేరని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా అధికారం ఉంటుంది, రేపు పోతుంది, కానీ అధికారులు మాత్రం మరి ప్రజలకు సేవకులుగా పనిచేయాలి, న్యాయం కోసం పనిచేయాలి. ఇలా ఆమె చేసిన తప్పేందో గ్రామ సభ పెట్టండి, గ్రామ ప్రజలందరూ ఉంటారు,
ఇక్కడ నిలదీయండి, అడగండి. తప్పుంటే మా విద్యాసాగరరావు సార్ చెప్పారు, తప్పుంటే మేమే ఆమె పట్ల విరమించుకుంటాం, ఆమెను తొలగించండి అని చెప్తా ఉన్నాం. తప్పు లేదు కనుకనే మీరు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన దానికి అనుగుణంగా కట్టుబడి ఉండాల్సినటువంటి అధికారులు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం వల్ల అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మండిపడతా ఉన్నారు. ఒక మహిళను చూడకుండా కూడా ఇంత అన్యాయం చేస్తున్నారు. మీకు ప్రజాస్వామ్యంలో మరి ప్రజా కోర్టులో మరి గుణపాఠం తప్పది. కానీ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సినటువంటి మీరు కూడా ఇంత ఘోరంగా ప్రవర్తించడం అనేది, ఇంత మూకంగా ప్రవర్తించడం సరైనది కాదు. ఇప్పటికైనా కూడా మరి సరిత గారి పట్ల మరి కళ్ళు తెరిచి వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తీసుకోకపోయినట్లయితే జైత్యాల జిల్లాలో మా బీఆర్ఎస్ పార్టీ జిల్లాధ్యక్షుల ఆధ్వర్యంలో మా మహిళలమంతా కూడా మరి ఏకమై జిల్లా కలెక్టరేట్ ముందట కూడా ధర్నా చేస్తాం, వారికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం.